పూరా లోకల్. సో ప్రస్తుతం షేక్పేట్ ప్రజలైతే మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, అసలు రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ మాటలో నిందాం. నమస్తే అంకుల్. నమస్తే. మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ షేక్పేట్ నుంచి ఏ పార్టీ మీకు మంచిగా చేసింది అనిపిస్తుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇప్పటివరకు ఏం అనుకోలేదు, చూసాం తర్వాత అనుకోవడం తర్వాత ఆలోచిస్తాం దాని గురించి. ఇప్పుడు ఏం అనుకోలేదు. ఇప్పటివరకు మాగంటి గోపీనాథ్ గారు ఎలా చేశారు పని? పర్లేదు, బాగానే చేశారు. చేసేవారు ఆయన వచ్చి ప్రజలతో వచ్చి మాట్లాడేవారా? వస్తుండలేదు. మరి ఇప్పుడు వాళ్ళ భార్యని సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టారు బీఆర్ఎస్ నుంచి, ఆయన లేరు కాబట్టి. ఆమె చేస్తుంది అనిపిస్తుందా? ఇక్కడ ప్రజల వాసులకి ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు రాజకీయంలో ఎప్పుడు కూడా. వస్తే చెప్పలేము కదా, ఒకసారి వచ్చినప్పుడు చెప్పొచ్చు, అది వస్తుంది కరెక్ట్ చేస్తా లేదా చెప్పవచ్చు, అంతేగాని ముందు ఎట్లా చెప్తాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎలా చేస్తుంది అనిపిస్తుంది? పర్లేదు, అది కూడా పర్లేదు. కానీ ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో తెలియదు కదా, ఫస్ట్ టైం వస్తారు కదా, చేస్తారు చేయరు, మనం ఎట్లా చెప్పగలుగుతాం? చేస్తే పనులు చెప్పచ్చు. ఇప్పుడు అంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని చూస్తున్నారంటే రూల్స్ అని ఉంటేనే అక్కడికి వెళ్ళి అయితేనే పనులు అవుతాయి కదా, లేకపోతే ఒక్కరే ఎమ్మెల్యే ఉండి అవి అందడం దానితో అవుతుంది కదా. మరి ఏమీ పని కరెక్ట్గా చెప్పి చెప్పలేము, మేము కూడా చేయొచ్చు. వేరే పార్టీ అయినా పనులు చేయొచ్చు. నవీన్ యాదవ్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా, మాట్లాడారా? ఏం మాట్లాడలేదమ్మా, ఏం మాట్లాడలేదు, చూడలేదు కూడా ఆయన చూడలేదు ఎప్పుడు. షేక్పేట్కి ఎప్పుడు రాలేదా? ఏమో నేను పోను, ఎందులో ఉన్నాను, నా పని ఏదో నేను చేసుకొని. మరి అసలు మీకు ఏ అభ్యర్థి తెలుసు? మీకు పార్టీలో బీఆర్ఎస్ తెలుసు, కాంగ్రెస్, ఇంకా బీజేపీ ఎవరో తెలుసా అభ్యర్థి? తెలియదు. బీఆర్ఎస్ ఒకటే తెలుసు. బీఆర్ఎస్ తెలుసు అంతే, అది కూడా ప్రచారం చేస్తారు కాబట్టి తెలుసు. మరి రేపు ఓటు వేయాలనుకుంటే మరి ఎవరికి వేస్తారు అభ్యర్థి? రెండు పార్టీలు తెలియదు కాబట్టి ఏ పార్టీకి ఓటేస్తారు? రెండుకి వేసాం. దేనికి? కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి. మరి కాంగ్రెస్ అభ్యర్థి మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు? మా ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో మా ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు కొంతమంది చేస్తారు, మేము అలాగే వేస్తాం. అట్లా వాళ్ళ ఇష్టం వచ్చింది, నేను ఫోర్స్ ఎవరు ఇష్టం ఉంటుంది వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా? మరి అన్ని అందుతున్నాయా పథకాలు అవి మీకు? ఏమంతా లోన్ ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఏం లేవు కదా. పెన్షన్లు అవి ఇస్తాను, మరి ఏమీ రాలేదా? పెన్షన్లు అయితే అప్పటి సందే ఉన్నాయి కదా, ఇస్తున్నాడు కదా. ఇంకా లోన్లు ఇస్తున్నాడు, రైతులకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏం చేయలేదు కదా. చెప్పండి. ఆ రోజు నేనంటే ఎవరికి వేయాలని డిసైడ్ చేసుకున్నా, అదే రోజు డిసైడ్ చేసుకుంటా, ఎవరికి వేయాలి ఇప్పుడు చెప్పాను నేను. అసలు ఎవరు చేశారనిపిస్తుంది? ఎవరైనా చేస్తారనిపిస్తుందా రేపు గెలిస్తే? ఇంత మొదలు అయితే అప్పట్లో అయితే బీజేపీకి వేసిన, అప్పట్లో బీజేపీకి వేసిన. కానీ బీజేపీ పైన నమ్మకమా చేస్తుందని? నమ్మకం, ఎందుకంటే సెంట్రల్ పార్టీ అదే ఉంది కదా, ఏం చేయాలమ్మా. సెంట్రల్లో ఉంటే ఇక్కడ స్టేట్ని కూడా డెవలప్ చేస్తుందనా? చేస్తుందని.